నమస్కారం. నేను చందు. సందిగ్ధ స్థితిని దాటి సముచిత నిర్ణయం. ఎటు తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితి విద్యార్థులకు ఎన్నోసార్లు ఎదురవుతూనే ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలో, దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటప్పుడు ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలో తెలుసుకుందామా? అభిరామ్కు సైన్స్ సబ్జెక్ట్ అంటే ఆసక్తి ఉండదు. కానీ తల్లిదండ్రులు, స్నేహితులు ఇంటర్లో సైన్స్ గ్రూప్ తీసుకొని మెడిసిన్ చదవమని సలహా ఇచ్చారు. అతడికేమో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ప్రాణం. దాంతో ఎటు తేల్చుకోలేని సందిగ్ధంలో పడిపోయాడు. సాత్విక పరిస్థితి ఇలాగే ఉంది. తనకు లెక్కలంటే భయం. తెలిసిన వాళ్ళందరూ మ్యాథ్స్ చదివితే భవిష్యత్తు బాగుంటుందని, పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి ఈ సబ్జెక్టు ఉపయోగపడుతుందని అంటున్నారు. తనకేమో ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ చేయాలని ఉంది. ఇలాంటి సందిగ్ధ పరిస్థితి సాధారణంగా ఎంతోమంది విద్యార్థులకు ఎదురవుతూనే ఉంటుంది. 10వ తరగతి తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్ తర్వాత ఏ డిగ్రీ చదవాలనే విషయంలో ఎన్నో సందేహాలు వస్తుంటాయి. నిజానికి ఈ దశలో తీసుకునే నిర్ణయం ఎంతో కీలకమైంది. సరైన దారిలో వెళితే వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. పొరపాటు నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత సరిదిద్దుకునే అవకాశం లేకపోవచ్చు కూడా. ఒకవేళ అవకాశం ఉన్న విలువైన కాలం ఎంతో వృధా కూడా కావచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో చూద్దాం. సాధారణంగా ఏదైనా సందేహం రాగానే ఇతరుల సలహాలు, సూచనలు తీసుకోవాలని ఆలోచిస్తారు కదా. కానీ ముందుగా ఆలోచించుకోవాల్సింది మీరే. ఎందుకంటే మీకు ఇష్టమైన సబ్జెక్టులేవి, ఏవంటే అసలు ఆసక్తి లేదు అనేది మీకే స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఎవరో సలహా ఇచ్చారనో, భవిష్యత్తులో అవకాశాలు బాగుంటాయనో కాకుండా మీకు ఇష్టమైన సబ్జెక్టుని ఎంచుకోవాలి. అప్పుడు మాత్రమే ఆసక్తిగా చదవగలుగుతారు. లేకపోతే ఏదో తప్పదన్నట్టుగా చదువుతారు. అలాంటప్పుడు అతి కష్టం మీద పాస్ మార్కులు మాత్రమే సంపాదించగలుగుతారు. ఆసక్తికి అనుగుణంగానే నిర్ణయానికి రావాలి. అంటే ఇష్టమైన సబ్జెక్టునే ఎంచుకోవాలి. దాంతో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయో సీనియర్లు, అధ్యాపకులను అడిగి తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ భవిష్యత్తు ఉద్యోగ అవకాశాల ప్రాతిపదికగా కాకుండా ఆసక్తిని ఎందుకు పరిగణించాలంటే ఆ సబ్జెక్టును చదవాల్సింది మీరు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాల్సింది కూడా మీరే. ఇష్టం లేకపోతే మొక్కుబడిగా చదవాల్సి వస్తుంది. పరీక్షలు సరిగా రాయలేక ఆశించిన ఫలితాలను అందుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. అందుకే అన్ని విధాలుగా ఆలోచించి సరైన నిర్ణయానికి రావాలి. అంతేగాని నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆలోచించాల్సిన పరిస్థితి, అలా చేయకుండా ఉండాల్సిందని బాధపడాల్సిన అవసరం కూడా రాకూడదు. సలహాలు ఇవ్వడానికి ఎవరు అందుబాటులో లేరనుకుంటే మీరు ఎంచుకున్న సబ్జెక్టు, సంబంధిత రంగానికి చెందిన సమాచారాన్ని ఆన్లైన్ నుంచి సేకరించవచ్చు. ఇష్టమైన సబ్జెక్టును ఎంచుకున్న తర్వాత దాంట్లో లోతైన పరిజ్ఞానం సంపాదించడానికి ప్రయత్నించాలి. ఆ రంగంలోని మార్పులను, తాజా సమాచారాన్ని పరిశీలించాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని చదువు, ఉద్యోగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించే వాళ్ళు కొందరే ఉంటారు. వారిలో మీరు ఉండాలి. చివరగా ఒక్క విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. మీరు ఎంచుకున్న రంగంలో ఎలాంటి సమాచారం కావాలన్నా ఇతరులు మిమ్మల్ని సంప్రదించే స్థాయికి మీరు ఎదగాలి. తీసుకున్న నిర్ణయం సరైనది అయినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కెరీర్ ఆప్షన్స్ అన్నమాట. ఏ కోర్సు చదవాలి, ఏం చేయాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. కాబట్టి ఇది మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. సందిగ్ధ స్థితిని దాటి సముచిత నిర్ణయం. మంచి నిర్ణయం తీసుకోండి. ఏ గ్రూప్ తీసుకోవాలి, డిగ్రీలా ఏ బ్రాంచ్ తీసుకోవాలి, డిప్లొమా లేకపోతే బీటెక్, ఏమి అగ్రికల్చరా లేకపోతే ఏమి చేయాలి అనేటివి మంచి నిర్ణయం తీసుకోండి. అంతకుమించి వాళ్ళు ఇది చెప్పారు, మా పేరెంట్స్ ఇది చెప్పారు, మా ఫ్రెండ్స్ అట్లా ఇట్లా అని కాదు. మీకు ఏదైతే బాగుంటుంది అని మీకు అనిపిస్తుందో అదే సబ్జెక్టు తీసుకోండి. లైఫ్ అప్పుడే బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.